పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. రాష్ట్రంలో పేదల వైద్యానికి ప్రభుత్వం 25 లక్షల ఇన్సూరెన్స్ అందజేస్తుందని చెప్పారు. వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 1334 మంది లబ్ధిదారులకు 9.15 కోట్లు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేసినట్లు తెలిపారు. పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున 1334 మందికి 9,15,00,000 రూపాయలు సీఎం గారు మన ఒక్క వినుకొండ నియోజకవర్గానికి ఇచ్చారు. ఈ 4 రోజుల్లో 6గురికి ఎల్ఓసీలు ఇచ్చాం. హాస్పిటల్లో పేషెంట్ గా ఉంటే అత్యవసర పరిస్థితిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందుగానే వాళ్ళకి కొంత పేమెంట్ పంపడం జరిగింది. అట్లాగే 42 మందికి 28,30,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అట్లాగే డిసిసిబి చైర్మన్ మక్కెన గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ రోజు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ శ్రీరామ లక్ష ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకి ఈ రోజు అందజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ రోజు బాగా అందుతున్నాయి. ప్రజలకి చాలా ఆపరేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా వెళ్లే పని లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవలోనే చక్కటి వైద్యాన్ని మరి అందించడం జరుగుతూ ఉంది. అలాగే దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతా ఉన్నారు. అనారోగ్యంతో వెళ్ళినటువంటి వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందుతా ఉంది. మనకి సీఎం రిలీఫ్ ఫండ్ 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు తీస్తుంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయటం అర్ధహితమన్నారు. ఇక ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మెడికల్ కాలేజీల కొనసాగింపులో కూటమి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందన్నారు. కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతినే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి గారు దాదాపుగా 28 లక్షల పైగా ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. అది జీవి ఆంజనేయులు గారు, మీ ఎమ్మెల్యే గారు, మీరు వచ్చి అడిగిన వెంటనే ఆయన ప్రాసెస్ చేయించి మీ అందరి చేతిలో కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. దీని గురించి ఆరోగ్యం గురించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో దీని గురించి ఆలోచిస్తా ఉన్నారు. దీన్ని ఎలా మరి మెరుగుపరచాలి, ఇంకా బాగా ఎలా చేయాలనేది. సరే, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గం వినుకొండలోనే 9 కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, మోకాళ్ళ మార్పిడన్నా, ఇంకోటన్నా ఈ పక్షవాతం అని చెప్పారు, దానికైనా కానీ మొత్తం మీరు ఒక 4-5 లక్షలు అయితే మొత్తం ఇవ్వలేకపోవచ్చు, కానీ దాంట్లో కొంత తీసుకొని ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీకు ఏదో ఒక విధంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా నడపాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతిపక్షం వైపు నుంచి చేసే ఆరోపణలు చేస్తా ఉన్నారు, చేసే అభియోగాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గురించి అయితే కానీ, ఆరోగ్యశ్రీ గురించి అయితే కానీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ముఖ్యంగా నాయకులు గుర్తుంచుకోవాల్సింది, మీరు గట్టిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే, ఏదైతే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారో, మనం ప్రయత్నిస్తా ఉన్నది ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ 17 పూర్తి చేయాలి, పూర్తి చేసి మంచి వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో మనం ప్రయత్నిస్తా ఉన్నాం. దాదాపుగా 28 లక్షల పైగా ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. అది జీవి ఆంజనేయులు గారు, మీ ఎమ్మెల్యే గారు, మీరు వచ్చి అడిగిన వెంటనే ఆయన ప్రాసెస్ చేయించి మీ అందరి చేతిలో కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. దీని గురించి ఆరోగ్యం గురించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో దీని గురించి ఆలోచిస్తా ఉన్నారు. దీన్ని ఎలా మరి మెరుగుపరచాలి, ఇంకా బాగా ఎలా చేయాలనేది. సరే, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గం వినుకొండలోనే